హాయ్ ఎవ్రీవన్, రేపు వచ్చేసి నా హెయిర్ వాష్ డే. కానీ హెయిర్ వాష్ చేసే ముందు ఫస్ట్ హెయిర్కి ఆయిలింగ్ చేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేస్తాను. సో ఇవాల్టి వీడియోలో ఆయిలింగ్ ఎలా చేయాలి ఫర్ స్ట్రాంగ్ అండ్ లాంగ్ హెయిర్ కోసం అని ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ అయితే చేసి చెప్పండి. హెయిర్కి గ్రో చేయడానికైనా లేకపోతే హెయిర్ ఫాల్ని తగ్గించడానికైనా మనం హెయిర్కి ఆయిల్ కంపల్సరీగా పెట్టాల్సిందే. కానీ మనం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది వీక్లో 1 టైం కూడా హెయిర్ ఆయిలింగ్ చేయరు. సో రిపీటెడ్లీగా హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన హెయిర్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. అప్పుడు మన హెయిర్ మొత్తం డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అయితే ఇంకా సివియర్గా అవుతుంది. దాని వలన మనకి హెయిర్ లాస్ ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. సో వీక్లో 1 టైం హెయిర్ ఆయిలింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నేను నా హెయిర్ ఆయిలింగ్ ఎలా చేస్తానో మీ అందరితోటి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండ్ యూస్ చేస్తాను నేను నా హెయిర్స్ కోసం. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే యూస్ చేస్తాను. మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ప్రతిసారి నేను ఆయిలింగ్ చేసే ముందు డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ తోటి ఆయిల్ని అయితే కొద్దిగా వార్మ్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు ఈ విండోస్లో వార్మ్ ఆయిల్ మన స్కాల్ప్కి పెడితే మన రూట్స్కి చాలా బాగా నరిషింగ్ చేస్తుంది. ఇంకా మన హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్ వచ్చి చాలా ఈజీ. ఫస్ట్ ఒక ప్లేట్ అయితే తీసుకోండి. అందులో హాట్ వాటర్ అయితే వేయండి. వేసిన తర్వాత ఒక బౌల్లో ఆయిల్ అయితే తీసి పెట్టుకోండి. ఆ బౌల్ని ఈ హాట్ వాటర్లోకి అయితే పెట్టండి. అప్పుడు ఆ హీట్నెస్తో ఆయిల్ అనేది చాలా బాగా హీట్ అనేది అవుతుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఆయిల్ని మనం డైరెక్ట్ హీట్ మీద అయితే పెట్టకూడదు. వార్మ్ చేసుకోవాలంటే ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ తోటి మనం అయితే వార్మ్ చేసుకొని మన స్కాల్ప్కి అయితే మనం ఫింగర్ టిప్స్ హెల్ప్ తోటి అయితే మనం చాలా బాగా మసాజ్ చేసుకుంటూ అయితే మన ఆయిల్ని అయితే పెట్టాలి. ఆయిలింగ్ చేసేటప్పుడు 3 స్టెప్స్ అయితే నేను కంపల్సరీగా ఫాలో అవుతాను. ఫస్ట్ ఏంటంటే ట్యాంగిల్స్ని రిమూవ్ చేయాలి. ట్యాంగిల్స్ని రిమూవ్ చేయడం వలన ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆయిల్ పెడతాం కదా అప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువగా అవుతుంది. అందుకనే ఫస్ట్ ట్యాంగిల్ని రిమూవ్ చేయండి. చిక్కులు అంటాం కదా, దాన్ని అయితే మీరు ఫస్ట్ కోమ్ హెల్ప్ తోటి రిమూవ్ అయితే చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ నేను స్కాల్ప్ మీద ఆయిలింగ్ అయితే చేస్తాను. చాలా బాగా మనం స్కాల్ప్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే చాలామంది హెయిర్ లెంత్కే ఎక్కువ పెడతారు. కానీ హెయిర్ లెంత్ కంటే ఎక్కువ మనం స్కాల్ప్ మీద పెట్టాలి. ఇక ఆయిల్ తీసుకొని ఫింగర్ టిప్స్ హెల్ప్ తోటి మనం ఫస్ట్ స్కాల్ప్కి అయితే చాలా బాగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ మొత్తానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఫోకస్ చాలా బాగా చేయండి దాని మీద. ఇంకా కొద్దిగా మన సెంటర్లో అనేది మర్మ పాయింట్ అనేది ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే కూడా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలా చేయడం వలన మన స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాని వలన మనకి హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. స్కాల్ప్కి పెట్టిన తర్వాత హెయిర్ లెంత్కి పెట్టండి. సో పోర్షన్స్లోని తీసుకొని కూడా మీరు పెట్టొచ్చు మీరు కావాలంటే. లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకొని కూడా మీరు హెయిర్ ఆయిలింగ్ చేయొచ్చు ఈజీగా. సో చాలా ఫోకస్ అనేది మాత్రం రూట్స్ మీద చేయండి. చాలా బాగా హెయిర్ ఆయిలింగ్ అక్కడే అప్లై చేయండి. అక్కడ చేస్తేనే మనకి రూట్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఎప్పుడైతే మన రూట్స్ స్ట్రాంగ్ ఉంటాయి అప్పుడు మన హెయిర్ గ్రోత్ అనేది కూడా స్ట్రాంగ్గా పెడుతుంది. చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ దాని వల్లనే వస్తాయి. ఎప్పుడైతే మనం హెయిర్ కేర్ సరిగ్గా చేయకపోవడం, ఇంకా వీక్లో వన్స్ కూడా మనం హెయిర్ ఆయిలింగ్ మన హెయిర్కి పెట్టకపోవడం, దాని వలన మనకి మల్టిపుల్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి. చాలా మందికి హెడేక్ కూడా అవుతూ ఉంటుంది. దానికి రీజన్ హెయిర్ ఆయిలింగ్ కరెక్ట్గా చేయకపోవడం వలన కూడా అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం మనం హెయిర్ వాష్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. కానీ మన స్కాల్ప్కి నరిష్మెంట్ అనేది చాలా అవసరం. అందుకనే వీక్లో 1 టైం అన్నా మనం దానికి నరిష్ చేయాలి. అది ఆయిలింగ్ తోటే పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఆయిలింగ్ కంపల్సరీగా చేయండి. హెయిర్ ఆయిలింగ్ చేయడం వలన ఇంకో బెనిఫిట్ ఏంటంటే, మన మైండ్ అనేది చాలా కామ్గా, రిలాక్స్గా, ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. చాలామందికి కోపం వస్తూ ఉంటుంది. కానీ వీక్లో 1 టైం అన్నా మనం హెడ్కి మసాజ్ ఇస్తే మన మైండ్ అనేది చాలా బాగా కామ్గా ఉంటుంది. అప్పుడు మీరే డిఫరెన్స్ చూడగలుగుతారు. సో ఒకవేళ మీకు హెయిర్ ఆయిలింగ్ చేయడం ఇష్టం లేకపోతే, నచ్చకపోతే కానీ 1 టైం మీరు చేసి చూడండి. మీకే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అయితే కనిపిస్తుంది. హెయిర్ ఆయిలింగ్ చేసే 2 డేస్ ఆర్ 1 డే బిఫోర్ అయితే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను. దాని వలన మన హెయిర్ అనేది చాలా నరిషింగ్గా ఉంటుంది, సిల్క్గా ఉంటుంది, ఇంకా షైనింగ్ కూడా చాలా బాగా ఇస్తుంది. అందుకనే హెయిర్ వాష్ చేసిన తర్వాత అందుకనే 2 డేస్ బిఫోర్ ఆర్ 1 డే బిఫోర్ అయితే నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసి దాని తర్వాత హెయిర్ వాష్ చేస్తాను.
హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా కోంబ్ అయితే చేయకండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం హెయిర్‌కి ఆయిల్ అప్లై చేస్తాం అప్పుడు మన ఫాలికల్స్ అనేవి చాలా వీక్‌గా ఉంటాయి. స్కాల్ప్‌కి ఆయిల్ అబ్జర్వ్ చేయడంలో కొద్దిగా టైం అనేది పడుతుంది. అప్పటి వరకు మీరు బర్న్ అయితే చేసి పెట్టుకోండి. దాని తర్వాత మీరు కోంబింగ్ అయితే చేయొచ్చు. హెయిర్ ఆయిల్ చేసిన తర్వాత 2 డేస్ తర్వాత అయితే హెయిర్ వాష్ చేయొచ్చు. సో ఇదొచ్చేసి నా సింపుల్ హెయిర్ ఆయిలింగ్ రొటీన్. సో ప్రతిసారి నేను హెయిర్ ఆయిలింగ్ ఇలానే చేస్తాను. హెయిర్ వాష్ చేసే ముందు ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. కమెంట్లో చెప్పండి ఎలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలో. నేను డెఫినెట్లీగా అలాంటి వీడియోస్ చేయనికే ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఐల్ సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.